మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని మండల వనరుల కార్యాలయం వద్ద శనివారం సమగ్ర శిక్ష ఉద్యోగులు దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యోగస్తులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గత సంవత్సరం హన్మకొండలో నిర్వహించిన దీక్షా కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్ర శిక్షకులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్నా తమ సమస్యలు పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను రెగ్యులరైజ్ చేయాలని, లేని పక్షంలో డిసెంబర్ మొదటి వారంలో సమ్మె చేపడతామని హెచ్చరించారు. సమగ్ర శిక్ష వాళ్ళందరం కలిసి ఈరోజు ఇక్కడ వెల్దుర్తి మండల ఎంఆర్సీలో నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ముఖ్యంగా మేము అన్ని అర్హతలతోని ఉద్యోగాలకి వచ్చి ఉన్నాము. మెరిట్ ఎగ్జామ్ అండ్ మెరిట్ లిస్ట్ అండ్ తర్వాత రోస్టర్ పాయింట్ ద్వారా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా మేము అన్ని అర్హతలతోని ఈ జాబ్లో సెలెక్ట్ అయినప్పటికీ మాకు సమాన పనికి సమాన వేతనం అనేది ఇవ్వడం లేదు. నేడు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మా కుటుంబాలను కూడా ఆదుకోవాల్సిందిగా 33 జిల్లాల్లో అన్ని జిల్లాల్లో కూడా మండల పరంగా మండల విద్యాకారుల ఆఫీసుల వద్ద ఒక్కరోజు నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మండల వనరుల కేంద్రం వద్ద ఒక్కరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఇందులో భాగంగా 2023 సెప్టెంబర్ 13న అప్పటి పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు హన్మకొండకు వచ్చి, మీ సమస్యను నేను కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 100 రోజుల్లో మీ సమస్యను సచివాలయానికి పిలుచుకొని మీ జిల్లా నాయకులతో కూర్చొని టీ తాగినంత లోపల మాట్లాడి మీ సమస్యను పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీని సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ చేయాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వ అధికారులు చేస్తున్న పని కన్నా ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కువగా పనిచేస్తున్నారు కాబట్టి తక్షణమే వాళ్ళని పర్మనెంట్ చేయాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి కాంట్రాక్టు పనిలోనే పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళను రెగ్యులేట్ చేయడంలో తప్పేం లేదు. వాళ్ళు కోరినది గొంతమ్మ కోరికలు ఏమి కాదు. తక్షణమే ప్రభుత్వము వాళ్ళను పర్మనెంట్ చేయాలి. లేదంటే సుప్రీంకోర్టు చెప్పిన విధానాన్ని కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేస్తూ అట్లాగే వాళ్ళకు కుటుంబాలను పోషించేటట్టు 26,000 వేతనం అనేది ఇవ్వాలనేది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాము. గతం నుంచి కూడా తక్షణమే వాళ్ళకు